అబద్ధాలు బాగా ఆడటం వస్తే మంచి రచయిత కావచ్చంటూ తీర్మానించేశారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. తను పెద్ద రచయిత కావడానికి కూడా అదే కారణమని ఆయన చెప్పడం విశేషం. ఈ అబద్ధాలకు రచనకు ఉన్న లింక్ ఏంటో ఆయన శ్రీవల్లి ఆడియో వేడుకలో తనదైన శైలిలో చెప్పారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి కథలు రాయడం ఎలా అని అడుగుతుంటారు. అలాగే ఒకసారి 21 ఏళ్ల కుర్రాడు వచ్చి అడిగాడు. అతన్ని నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు చెప్పాడు. ముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ను సంపాదించమని చెప్పాను. ఆ తర్వాత ఇంకో ముగ్గురు అమ్మాయిల్ని పడేయమన్నాను. అలా చేయగలిగితే ఏడాది తిరిగాక నువ్వు మర్డర్ అయిపోవచ్చు. అలా కాని పక్షంలో గొప్ప రచయిత అయిపోవచ్చు. ఎందుకంటే అబద్ధాలు బాగా ఆడగలిగితే రచనలో పట్టు సంపాదించవచ్చు. ఎందుకంటే ఒక కథ అంటే అబద్ధం. ఎన్ని అబద్ధాలు ఆడితే అన్ని కథలు రాయొచ్చు అని తీర్మానించారు విజయేంద్ర. ఈ అబద్ధాల గురించి మాట్లాడుతూ యాంకర్ సుమాను భలేగా ఇరికించారు విజయేంద్ర. నన్ను కథలు ఎలా రాయాలో అడిగిన కుర్రాడు ఏడాది తర్వాత కనిపించడం మానేశాడు. నేను 50 ఏళ్లుగా విజయవంతమైన రచయితగా కొనసాగుతున్నానంటే ఎంతటి అబద్ధాల కోరునో అర్థం చేసుకోవచ్చు. 2 ఏళ్ల కిందట వారం వ్యవధిలో బాహుబలి, బజరంగి భాయిజాన్ సినిమాలు రిలీజ్ అయి గొప్ప విజయం సాధించాయి. అబద్ధాలు ఆడడంలో నన్ను మించినవాడు లేడనుకున్నా. కానీ తర్వాత చూస్తే నాకంటే కిలోమీటర్ ముందు ఒక వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తికి మలయాళం వచ్చు అంటూ సుమ వైపు చూపించారు విజయేంద్ర. ఆడియో వేడుకల్లో ఆమె బోలెడన్ని అబద్ధాలాడుతుందని, వేడుకకు వచ్చిన అతిథులందరినీ ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడేస్తుందని, సినిమా గురించి కూడా లేనిపోని అబద్ధాలు చెబుతుందని అంటూ విజయేంద్ర ప్రసాద్ సుమాను భలేగా ఇరికించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.